హాయ్, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజైతే ఎండుమిర్చితో బచ్చల కూర పచ్చడి చేశాను. దానికోసం కావాల్సినవి చూద్దాం ఒకసారి. బచ్చల కూర కడిగి పెట్టానండి, వాటర్ ఏమీ లేకుండా. ఎండుమిరపకాయలు తీసుకుందాం. దానికోసం ఒక 10 ఎండుమిరపకాయలు, చింతపండు కొంచెం, ఎల్లిపాయలు, జీలకర్ర. నేను ఆల్రెడీ స్టవ్ మీద బాండీ పెట్టానండి, వేడి చేశాను. ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసుకొని వేయించుకుందాము. తర్వాత కొన్ని ధనియాలు వేసుకొని వేయించుకుందాము. ధనియాలు కూడా వేగిపోయాక కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకొని కలుపుకుందామండి. ఒక స్పూన్ తీసుకున్నాను నేను కల్లుప్పు. సో వేగిపోయినాయి చూసారా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని బచ్చల కూర వేయించుకుందాము. సో ఇప్పుడు ఒకసారి అటు ఇటు కలుపుకుందాము. కొంచెం మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకుందాం ఇది బచ్చల కూర. ఈలోపు మనము మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు ఇవి వేయించాం కదా, మిక్సీ పట్టేసుకుందాము మెత్తగా. ఒకసారి కలుపుకుందామండి ఆయిల్ పోసుకొని. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. బచ్చల కూర కూడా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చల్లారాక మిక్సీ పట్టుకుందాము. చూసారు కదా, చల్లారిపోయిందండి. నేను మిక్సీ జార్లోకి తీసుకున్నాను. దీనిలో కొంచెం ఎల్లిపాయలు, ఒక 10 రెబ్బలు, కొంచెం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, కొంచెం చింతపండు అది వేసుకుందాము. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందామండి లైట్గా. సో ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. చూసారు కదా, మిక్సీ పట్టాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.